లాంటి వాడిని ఎలా అయిపోయాను? అసలు అమ్మాయిలో ఇంత ఘోరమైన మహత్యం ఉందా? ఆడదాన్ని నమ్మితే ఈ రేంజ్కి దిగజారిపోతామా? సుబ్బు, సారీ సుబ్బు. సుబ్బు, నా జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొస్తావా అనుకుంటే 5 నిమిషాల్లో మర్డర్ చేసే కెపాసిటీ గల కంత్రి నేను. అలాంటిది నన్ను కరెంటు దిగ తగిలి కాకిలాగా చేసావుగా సుబ్బు. నేను మర్డర్ చేసేది నీ ఫ్రెండ్ అమృతనని తెలుసు కూడా తెలియనట్టు నటించి నన్ను అమాయకుడిని చేసి ఆడుకుంటావా? పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి నన్ను మోసం చేస్తావా? నీ ఫ్రెండ్ని కాపాడడం కోసం సొంత భావని నట్టెన్న ముంచుతావా? అదేంటో నీ ఫ్రెండ్ అమృత ఫోటో చేతిలో పట్టుకున్నప్పటి నుంచి నా పవర్ అంతా డౌన్ అయిపోయింది. ఆ మహాతల్లి జోలికి ఎన్నిసార్లు వెళ్ళినా అంతా మటాషే. శుభ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? బయట మర్డర్ డీల్ క్యాన్సిల్ అయింది. తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలి. ఇంట్లో బావ చీపు అంటే అక్కైనా పోనీలే పాపం అంటుంది అనుకుంటే ఆవిడ కూడా చిప్పో అంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సుబ్బు? అయిపోయిందండి హరికథ కాలక్షేపం. హరికథనా? హరికథనో బుర్ర కథనో చెప్పింది చాలు. ముందు నేను చెప్పే జాగ్రత్తగా విని నీ బుర్రకెక్కించుకో. ఏం చేయాలో చెప్పు సుబ్బు. నాకేదైనా అనుమానం వస్తే దాని అంతు చూసేదాకా వదలను. ఇప్పటికైనా నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పు సుబ్బు. నీ కాళ్ళు పట్టుకోమంటావా? పోనీ బావ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగనా? మరి ఏం చేయమంటా సుబ్బు? కృష్ణమూర్తి ఎవరో కనుక్కో. కృష్ణమూర్తి? రే కృష్ణమూర్తి అసలు ఎవడ్రా నువ్వు? నీకు దండం పెడతాను రా బాబు. నువ్వెవరో తొందరగా కనిపించరా. నీ పేరు తలుచుకుంటేనే తాగిందంతా దిగిపోతుంది. కృష్ణమూర్తి ఎవరో కనుక్కుంటే అప్పుడు నేను అన్నయ్యతో మాట్లాడి నేను ఇంట్లోకి ఎంటర్ అయ్యేలా చూస్తాను. అంతేగాని ఈ బావ గురించి మాత్రం ఆలోచించవా? కొంచెం కూడా జాలి దయ లేదా సుబ్బు నా మీద నీకు? ఏంటి జాలి దయనా? సిగ్గులేదా మాట చెప్పడానికి? నువ్వు నా ఫ్రెండ్ అమృతం చంపడానికి 3 సార్లు ప్రయత్నించావు. అప్పుడు నీకు కలగలేదా జాలి దయ? అసలు అమృతం చూస్తే చంపాలని నీకెలా అనిపించింది బావా? తన గురించి నీకు తెలియదు బావా. ఏ ఆడపిల్ల తన జీవితంలో పడినన్ని కష్టాలు తను పడింది. ఎవ్వరికీ ఎలాంటి హాని చేయని అమాయకురాలు. మంచమ్మాయి బావా. అలాంటి అమ్మాయి చావబోతోంది. ఇప్పుడు సమస్య నువ్వు కాదు. నేను ఇంట్లోంచి బయట పంపించడం కూడా సమస్య కాదు. పోన్ నిన్ను బయటికి గెంటేస్తే సమస్య తీరుతోందా? అది లేదు. నువ్వు చంపకపోతే ఇంకొకడు అమృతం చంపేస్తాడు. ఆ చంపమన్నది ఎవరో తెలిస్తే వాణ్ణి మనం పట్టుకొని అమృతం చావుగండ నుంచి కాపాడొచ్చు. ఆ కృష్ణమూర్తిని పట్టుకోవాలంటే నువ్వు తప్ప ఇంకో ఆధారం లేదు బావా. అసలు కృష్ణమూర్తి ఎవరో కనుక్కో, వాణ్ణి పట్టుకో. అప్పుడు నీ గురించి నేను ఆలోచిస్తాను. బావా ఎక్కడికి? మొత్తం దిగిపోయింది సుబ్బు. ఇప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది. అమృత ఫోటో చిరిగిపోయింది కదా, ఈ ఫోటో ఎక్కడిది బావా? జీవితాలే చించేసినండి.
ఇలాంటి ఫోటోలు నాకు ఒక లెక్క, ఇంకా నా దగ్గర చాలా ఫోటోలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు బావా? ఏముంది, రాత్రనక పగలనక కష్టపడి వెతికి ఆ కృష్ణమూర్తి ఎవరో పట్టుకుంటాను. ఆ తర్వాతే నీకు కనిపిస్తాను. వస్తాను సుబ్బు. బావా, ముందు నువ్వు కృష్ణమూర్తిని కనుక్కో. ఆ తర్వాత నీ సంగతి ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను. తాతయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. తాతయ్య, ఏడుస్తున్నారా? ఏంటి తాతయ్య ఇది? మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా? నా భవిష్యత్తు గురించి తలుచుకొని బాధపడుతున్నారు కదా? బాధపడకండి తాతయ్య. మీరు అనుకుంటున్నట్టుగానే నేను ఇంటికి కోడలు అవుతాను. మీ ఆశయాలు నెరవేరుస్తాను. అయ్యో తల్లి, నువ్వెంత అమాయకురాలివమ్మా. నేను బాధపడుతుంటే నాకు ధైర్యం చెప్పేవారు. నేను సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడేవారు. చివరికి మీ వాళ్ళని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ మారిపోయారు తాతయ్య. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. కానీ కానీ మీరు మాత్రం ఇలా. నాకు చాలా బాధగా ఉంది తాతయ్య, చాలా బాధగా ఉంది. ఎప్పుడు చూసినా మీరు బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు. అలా ఉండకండి తాతయ్య. నా గురించి ఎక్కువ ఆలోచించకండి తాతయ్య. తాతయ్య, భగవద్ధ్యానంలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదూ. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎలాగైనా కృష్ణమూర్తి ఎవరో కనుక్కోవాలి. సుబ్బలక్ష్మి తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి.
ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదండి. చూడలేదా? మీరేమన్నా చూసారా? చూడలేదు. చూడలేదా? మాస్టరు, ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? చూడలేదండి. ఈ ఫోటోలో అమ్మాయిని చూసారు సార్? చూడలే. మీరు? హలో, పోలీస్ స్టేషన్. ఈ అమ్మాయి తెలుసా? తెలీదు. పోనీ కృష్ణమూర్తి ఎవరో తెలుసా? తెలుసు. తెలుసా? ఎక్కడ ఉంటాడు? కిరాణా కొట్టు కృష్ణమూర్తి పక్క వీధిలోనే ఉంటాడు. ఆ కృష్ణమూర్తి కాదండి బాబు, నేను అడిగే కృష్ణమూర్తి వేరు. థ్యాంక్స్. సరే. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా బాబు? తెలీదన్నా, తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. కృష్ణమూర్తి అనే పేరు విన్నారా? ఏ కృష్ణమూర్తి? చాలా కృష్ణమూర్తులు తెలుసు. నీకే కృష్ణమూర్తి కావాలి? కృష్ణమూర్తి వద్దులే గాని ఈ ఫోటోలో అమ్మాయిని చూసారా? ఏదో ఒకసారి ఇవ్వండి. అమ్మాయి బాగుందే. ఫ్యామిలీ టైపేనా? ఆ? రేట్ ఏమాత్రం ఉంటుంది? ఏయ్, ఈ అమ్మాయి ఆ టైప్ కాదు. తెలుసులే పోయ్, నువ్వు ఆ టైపే కదా. ఏ టైపు? అదే, నువ్వు అమ్మాయిలు బ్రోకర్వే కదా. ఏయ్, నోరు మూసుకొని పోరా. ఊరిని ఎందుకంత సీరియస్ అవుతావు? ఫోటో చూపిస్తే పాప బాగుంది అనుకున్నాను. అనుకొని చాలే వెళ్ళా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు సంబంధించిన ఫోటో ఏదో కింద పడింది, ఇదిగో తీసుకోండి. అమ్మో, ఈ ఫోటో చాలా అవసరం.
థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఏమండి, ఒక్క నిమిషం. ఏంటి? ఫోటో కింద పడితే పిలిచి మరీ ఫోటో ఇచ్చారు. చూస్తుంటే మీరు మంచి వాళ్ళలా ఉన్నారు. నాకు సాయం చేస్తారా? చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఒక్కసారి చూడండి. ఎందుకు? ఒక్కసారి చూడండి. చూసారా? చూశాను. ఈ అమ్మాయి మీకు తెలుసా? ఇంతకీ మీరెవరు? నా గురించి తర్వాత చెప్తాను. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన కృష్ణమూర్తి ఎవరో తెలుసా? నాకు వాళ్ళిద్దరూ తెలుసు. తెలుసా? సార్, మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటాను. చెప్పండి సార్, చెప్పండి సార్. ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి. చెప్తారా సార్?